ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ మీద మీకు ప్రమోషన్స్ వచ్చాయా చేయమని ఎప్పుడైనా? ఏమయ్యా, నాకు ఛానలే లేదు, ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ లేదంటే, వీడియో చేసి పెళ్ళి అవ్వలేదంటే మీ ఆవిడ వంట ఏం చేస్తారు మంచిగా అని అడిగినట్టుంది. ఇప్పుడు నార్మల్గా ఫేమ్ ఉన్న పర్సన్స్కి ఛానల్ ఏం అవసరం లేదు, వీడియోలు చేసేసి ఇచ్చేస్తే చాలు. నేను అలా మీ దాంట్లో కొంతమంది చేసి ఉన్నారు. నేను చేస్తాను. ఎలాంటి వాటికి తెలుసా అన్న, నేను ఇక్కడ టీ షాప్ పెట్టుకున్నాను, నాకు బయట ఇమ్మని అన్నట్టు వాడికి ఇస్తా అన్న, నేను ఇక్కడ చిన్న హాస్టల్ పెట్టుకున్నాను వాడికి ఇస్తా. ఎందుకు ఇస్తానంటే, అరే నా వల్ల కనీసం ఒక కస్టమర్ వాడి దగ్గరికి వచ్చినా ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఇటువంటి బెట్టింగ్ యాప్స్ అనేది అది మనం అలాంటివి చేయలేం. దాన్ని చేయడం అంటే అంత దరిద్రం ఇంకోటి లేదు. అదే ఇప్పుడు నేను ఒక పాయింట్ ఒక కామెంట్కి సంబంధించి నేను ఒకటి తీసుకున్నా. అదేంటంటే జబర్దస్త్ నటుల్ని ఇండస్ట్రీ తక్కువగా చూస్తుంది, కావాలనే అవకాశాలు ఇవ్వడం లేదు అని అంటే దానికి ఆన్సర్ ఏమి ఇస్తావు? అది వాడి అభిప్రాయం, మన అభిప్రాయం ఏం లేదు. అలా అవకాశాలు ఇవ్వకపోతే ఆది ఎలా వెళ్తాడు, గెటప్ శ్రీని ఎలా వెళ్తారు, చంద్ర వెళ్తారు, వీళ్ళంతా సినిమాలో చేస్తున్నారు కదా. అవకాశాలు ఇవ్వకపోవడం అనేది ఇస్తుంది, కాకపోతే ఒకటి టైం వస్తుంది, ఒకటి టైం రాదు, అంతే తేడా. తక్కువ చూస్తారా? అది ఉందా? తక్కువ ఏం చూడరు, మంచి వాల్యూని ఇస్తారు. నేను చేసిన 2-3 సినిమాలు చేశాను కానీ మంచిగానే వాల్యూ ఇస్తారు, అలాంటిదే ఉండదు. కాకపోతే ఒకటి చెప్తా సినిమా వాళ్ళకి, జబర్దస్త్ ఆర్టిస్ట్ అనేవాడు ఛాలెంజ్ చేసి చెప్తా, మీ ఇండస్ట్రీలో ఎవరూ చేయలేడు, అంతకన్నా అద్భుతంగా చేయగలరు. అది మాత్రం పక్కా రాసిస్తా. జబర్దస్త్ ఆర్టిస్ట్ని యాక్టింగ్ పరంగా తక్కువ అంచనా వేసే అవసరం లేదు. నేను జబర్దస్త్లోనే నాన్ స్టాప్గా 25 నిమిషాలు 30 నిమిషాలు నటిస్తున్నారంటే వాళ్ళు అలవోకగా కెమెరా ముందు చేసేయగలరు. అది అయితే 100% కన్ఫర్మ్. ఎందుకంటే పెద్ద పెద్ద ఆర్టిస్టులు మాకు గెస్ట్లకు వస్తారు కదా, వాళ్ళే చెప్తారు మాకు ఈ మాట. నాకు అప్పుడే అర్థమైంది జబర్దస్త్ ఆర్టిస్టులు గొప్పతనం. అరే మీరు ఎట్లా చేస్తున్నారా 20-25 నిమిషాలు నాన్ స్టాప్గా డైలాగులు గుర్తుపెట్టుకుని. సినిమా ఏముంది బాబు, చిన్న ముక్క ఇలా చెప్తారు కట్, చిన్న మొక్క చెప్తారు కట్, అట్లా కాదు కదా. ఒక స్కిట్ ప్రాక్టీస్ చేయాలంటే 25 నిమిషాలు దాదాపు ఒక 40-50 డైలాగులు గుర్తుపెట్టుకొని చేయాలి. నేను ఒకసారి వచ్చినప్పుడు చూసాను, నాకే ఇది ఎలా చేస్తారు అంత ప్రాక్టీస్ చేస్తాం. ఇప్పుడు చిరంజీవి గారు మహేష్ బాబుతో వీళ్ళతో 3 కోట్లతో సినిమా చేయడం ఏంటి, ఆ కాన్సెప్ట్ ఏంటి? యాక్చువల్గా నేను అది ఒక నార్మల్గా చెప్పిన డైలాగ్ ఏంటంటే, నాకు యాక్చువల్గా నేను ఐఎమ్ నాట్ ఎ గ్రేట్ యాక్టర్ బట్ గుడ్ డైరెక్టర్. స్క్రిప్ట్ పరంగా నేనే రాసుకుంటా, డైరెక్షన్ విషయంలో నేను మంచి టాప్. ఎవరిని ఎట్లా మౌల్డ్ చేయాలి, ఎట్లా తీయాలి అనేది నాకు బాగా అవగాహన ఉంది. నా టార్గెట్ ఏంటంటే, రేపు పొద్దున ఏదైనా సినిమా డైరెక్షన్ ట్రయల్స్లో ఉన్నా, రేపు పొద్దున ఒక సినిమా తీసినా ఒక 3-5 కోట్లు సినిమా తీయాలి. అదొక 100-200 కోట్లు 100 కోట్లు వచ్చేంత సినిమా తీస్తా. 3-5 కోట్లు ఎందుకంటానంటే సినిమా క్వాలిటీ, లేకపోతే దాన్ని షార్ట్ ఫిల్మ్ అంటారు. సో ఆ క్వాలిటీ పెట్టి సినిమా తీసి 5 కోట్లు ఒక 100 కోట్లు కొట్టే సినిమా తీయాలని నా టార్గెట్. ఫ్యూచర్లో కూడా అంతే. చిరంజీవి గారిని పెట్టా నేను 5 కోట్లని సినిమా తీస్తా. నువ్వు చిరంజీవి సినిమాని వస్తావా, సినిమాకి చిరంజీవి 100 కోట్లు పెట్టాడని వస్తావా? చిరంజీవి అంతే చాలు. సినిమాలో దమ్ము ఉండాలి, కథలో దమ్ము ఉండాలి, డైలాగ్స్లో దమ్ము ఉండాలి, సినిమా సూపర్ డూపర్ హిట్ అవుద్ది. అంతేగాని చిరంజీవి గారు 100 కోట్లు సెట్ వేసి ఒక ఫైట్ చేశారంటే ఫైట్ కోసం వెళ్తాను. నా టార్గెట్ చెప్తున్నా, నా ఫ్యూచర్. రేపు ఉదయం ఫ్యూచర్లో నేను డైరెక్టర్గా సక్సెస్ అయినా కూడా వీళ్ళతో కూడా అలాంటి బడ్జెట్లో సినిమా తీయాలని నా కోరిక. అంతే. మీ డైరెక్షన్ ఇష్టం? చాలా ఇష్టం. మరి నేను జబర్దస్త్ చేసేది అదే కదా. అదే మరి ఎందుకు బ్రో బయట ఏం చేయలేదు, ఒక డైరెక్షన్ చేయాలని లేదా? లైక్ మన వేణు ఉంది, చెప్పాను కదా, ఇండస్ట్రీలో ఎవరికైనా దేనికి నువ్వే 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఎంత స్ట్రగుల్స్ పడ్డావో నాకు తెలుసు. దేనికైనా టైం వచ్చినప్పుడు ప్రతిదీ దేవుడు పెడతాడబ్బా. అది పెట్టేంత వరకు నువ్వు ఎంత పరిగెత్తినా అవ్వదు. ఈ టైంకి ఇది జరగాలని దేవుడు రాసి పెడతాడు, అది జరుగుద్ది అంతే. కథలు రాస్తావా? బోల్డ్ కథలు రాస్తుంటా. 2-3 ప్రొడ్యూసర్లు చెప్పా, చాలా మందికి చెప్పా. కొంతమంది అయితే ఆ కథలను కాపీ కొట్టి సినిమాలు తీసేశారు. అప్పటి నుంచి అనుకున్నా ఇంకోసారి ఇలా చెప్పకూడదని చెప్పి. చాలామంది పేర్లు చెప్పాలి, మళ్ళీ వాళ్ళు హట్ అవుతారు. నేను చెప్పిన కథలు విని సేమ్ చిన్న చేంజెస్ చేసి సినిమాలు తీసేసుకున్నారు. ఆ 2-3 సినిమాలు హిట్ అయ్యాయి. అప్పటి నుంచి అనుకున్నాను, కనిపించిన ప్రతి ఏదోకి కథలు చెప్పకూడదురా బాబు, ఈసారి పక్కాగా ఒక జెన్యూన్ ప్రొడ్యూసర్ నమ్మకమైన దొరికితేనే చెప్పాలని చెప్పి డిసైడ్ అయ్యాగా. అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో జరిగే ఫేక్ సినిమాలు స్టోరీలు అంటే ఇది మా కథ ఇది మా కథ అని అంటారు, అంటే నిజమే? అది నిజం. మరి నేను చెప్తున్నాను ఎగ్జాంపుల్, నేను చెప్పింది తీసి అటు ఇటు మార్చి తీసేసాడు ఆ సినిమాలు. మనకు అట్లాంటి ఏం లేదు. మన క్రియేటర్ ఇప్పుడు ఎలా ఉండాలంటే, వేర్ దెర్ ఇస్ క్రియేటివిటీ దెర్ ఇస్ నో ఎండ్. మనం కొత్తగా ఆలోచిస్తున్నంత కాలం, ఇప్పుడు జబర్దస్త్లు ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తానంటే ఎప్పటికప్పుడు ఏదో కొత్తగా ట్రై చేయబెట్టే. మనం ఇన్నోవేటివ్గా ఆలోచిస్తున్నంత కాలం మనం దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఇది కాకపోతే దీన్ని మించిన కథ ఇంకోటి రాసుకుంటాం. సో అది ప్రాబ్లం లేదు. ఫైనాన్షియల్ సెట్ అయ్యేవన్నా? ఫైనాన్షియల్గా ఓకే.
ఓకేనా? ఎందుకంటే నాకు కొంచెం పెద్ద ఫ్యామిలీ, మా మదర్ని ఫాదర్ని నేనే చూసుకోవాలి, నా ఫ్యామిలీ, ఇంకా కొంచెం ఫ్యామిలీ కోసమే లైఫ్ సాక్రిఫైస్. ఈవెంట్ జబర్దస్త్, అది కాక ఇంకేమైనా ఉందా? ఏం లేదు, బిజినెస్ కానీ బిజినెస్ లేదు, మనకు అంత కమర్షియల్ ఆలోచనలు లేవు. అంటే ఎందుకన్నా నువ్వు ఇంకా ఇల్లు కొనుక్కున్నావా? ఓకే, ఒక ఫ్లాట్ తీసుకున్నా, ఫ్లాట్ తీసుకున్నావు, ఒక కారు, ఒక ఫ్యామిలీ, ఇది మెయింటెనెన్స్. తినడానికి ఉండడానికి ఉందా? నేను నాకున్న చిన్న చిన్న కోరికలు, ఫోన్లు, వాచ్లు, ఇలాంటివి మన కోరికలు మనం తీర్చుకున్నావా? లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ బ్రో, ఇండియా గురించి. ఇండియా గురించి పహల్గామ్ ఏదైతే అటాక్ జరిగిందో దాని గురించి మాట్లాడుతూ గొప్పలో మనం ఉంటుంది కదా బ్రో. ఒక నీ ఇండియన్గా నీ ఫీలింగ్ ఏంటి బ్రో? అంటే లైక్ నేను ఇది అడగడానికి ఒక రీజన్ కూడా ఉంది. అంటే కొంతమంది సెలబ్రిటీస్ కానీ వీళ్ళు కానీ ముస్లిమ్స్ వాళ్ళు ఉన్నారు. ముస్లిమ్స్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్క ముస్లింని తిట్టడం జరుగుతుంది కొంతమంది. గుర్తుపెట్టుకో బ్రో, ఇండియాలో ఉన్న ప్రతి ముస్లిం ఇండియన్. మనం ఎవరో ఒక ఇద్దరు ఉంటారు చేరపురుగురు. ఎక్కడ ఉంటారు? ముస్లిమ్స్లో ఉంటారా? హిందువుల్లో ఎదవలు లేరా? మన హిందువుల్లో కూడా 2-3 ఎదవలు ఉంటారు. ఎవరో ఇద్దరు కామెంట్లు పెట్టారు, ఇద్దరు అలా చేశారని అందరిని అనడం అనేది అది కరెక్ట్ కాదు. అది అబ్సల్యూట్లీ రాంగ్. ఇండియాలో పుట్టిన ప్రతి వాడు ఇండియాకే సపోర్ట్ చేస్తారు. ఎవరో 2-3 పాకిస్తాన్ సపోర్ట్ చేస్తారు. అలాంటి వాళ్ళు నేను కూడా చూశాను. వాళ్ళని అనడం తప్పు. జరిగింది, వాళ్ళు చేసింది తప్పు, ఆ విషయం అందరికీ తెలుసు. దానికి ఎట్లా జవాబు చెప్పాలో మోడీ గారు చూసుకుంటారు. టైం దేనికైనా. మోడీ ఏమన్నాడు చూసారుగా, ఎవరిని వదలు, వెతికి కొడతా ఉన్నారు. ఇప్పుడు వాడి దాడి చేసిన వెంటనే మోడీ దాడి చేశాడా? చేయలేదు. అలా చేస్తే వాడికి మనకి గొప్పతనంగా ఉంటుంది. టైం చూసి కొట్టాలి. థ్యాంక్ యూ బ్రో, ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. అండ్ ఫైనల్గా మళ్ళీ ఇంకొక సిచ్యువేషన్లో మళ్ళీ మోడీ అన్నానని మళ్ళీ దీని గురించి వీడియోలు పెడతారు. మోడీ గారు ఇష్టం కాబట్టి మోదీ గారు అన్నాను. ప్రతిదీ మాట్లాడడానికి భయపడాలి. ఇప్పుడు మోదీ గారు అంటే వదిలి పక్కన పెట్టి, ఇప్పుడు ఫలానా చిన్న హీరోని అనుకో, హీరో పేరు పెట్టాం అనుకో, ఏంట్రా రమేష్ అంటున్నావేంటి, రమేష్ గారు పలిసిందారా అంటారు కింద కామెంట్. మనం ఏదో ఫ్లోలో అంటాం. ఇప్పుడు మనం చిన్నప్పుడు హీరోల గురించి ఏం మాట్లాడతాం, పేర్లు పెట్టి మాట్లాడుకుంటాం. ఆ ఫ్లోలో చెప్తాం, దాన్ని కూడా పాయింట్అవుట్ చేసి ఎత్తుతారు. కానీ వాళ్ళు కూడా అదే మాట్లాడతారు. మనం మాట్లాడుకోవాలి. నాకు ఎప్పటికీ అర్థం కాదబ్బా అసలు. ఒక 100% నాకు మిరాకిల్ పాయింట్ ఏంటంటే, ఈయన కొడుకులు తిరుగుతారు, తాగుతారు, ఎంజాయ్ చేస్తారు, అమ్మాయిలతో తిరుగుతారు, పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. మనం చేస్తే పొద్దులో చూస్తారు. అవును, ఎందుకు అదే నాకు అర్థం కాదు. మీలాంటి మనుషులు ఇంట్లో అన్నం పప్పు అయితే తింటున్నాం, మా దాంట్లో కూడా తప్పులు చేసే వాళ్ళు ఉంటారు. దయచేసి వాళ్ళు మనుషులుగా చూడండి, సెలబ్రిటీలా చూడొద్దని చెప్తాం. ఇంకొకటి ఏం కామెంట్ చేస్తారంటే, మీరు సమాజానికి ఒక మార్గదర్శకులు అండి, మీరు ఇలాంటి పనులు ఎలా చేస్తారంటాడు. నువ్వు మాట ఇచ్చావు అట్లా ఉంటానని. ఏందోనబ్బా నాకు అర్థం కాదు అసలు. నిజంగా హారిబుల్. పొరపాటు నువ్వు ఏ అమ్మాయిని నీ గురించి ఏదైనా కంప్లైంట్ ఇచ్చి ఏదైనా చేసింది అనుకో, ఒకటి ఇంకా నీ గురించి పడుతుంటే జరిగింది అంతే, ఎంత రాస్తారు. అవును. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, స్క్రీన్ షేర్ చేసుకున్నందుకు. నీకు కూడా నా తరఫు నుంచి ఆల్ ది వెరీ బెస్ట్. ఇంకా ఫ్యూచర్లో మంచి పొజిషన్కి వెళ్ళాలి. కేవలం నువ్వంటే ఇష్టంతోనే నీకోసం వచ్చా. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అలాగే నేను మాట్లాడిన వాటిలో ఏమైనా తప్పులుంటే క్షమించండి. డిస్క్లైమర్, నేను చెప్పింది నా ఒపీనియన్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఇంకా మంచి సక్సెస్ అవ్వాలని, మంచిగా ఉండాలని, మంచి సంపాదించుకోవాలని, మంచి చూసుకోవాలని మీ ఫ్యామిలీని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ బ్రో. ఆల్ ది బెస్ట్ బ్రో. నీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకో గెస్ట్ మళ్ళీ మీ ముందు కలుస్తాను. అంతవరకు సీ.